నేను నాయక పరమేష్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టరు రాయపాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం 3,04,965 కోట్ల బడ్జెట్. ఈ భారీ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించి, ఇది మొత్తం బడ్జెట్లో 7.57% మాత్రమే ఉంది. ఒక పక్కన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అత్యున్నతమైన విద్య భవిష్యత్తు పునాది అని చెప్పుకునే విద్యారంగానికి ఇంత తక్కువ నిధులు కేటాయించడం శోచనీయం. ఇలాంటి బడ్జెట్ వల్ల నాణ్యమైన విద్య సాధ్యం కాదు. పాఠశాల విద్యకు కేవలం 19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనివల్ల పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య సాధ్యపడదు. నాణ్యమైన విద్య సాధ్యపడాలంటే తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెరగాలి. కేటాయింపులు పెరిగినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ధారావత్ మోతిలాల్ నాయక్, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో పెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించలేదని చెప్పి నా అభిప్రాయం. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 15% నిధులు విద్యారంగానికి కేటాయించాలి. కానీ ఇప్పుడు కేటాయించిన నిధులు అయితే ఒక 7-8% మాత్రమే కనబడుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధిలో పోవాలంటే ఈరోజు విద్య, వైద్యంలో ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేటాయించిన నిధుల్లో అరకొర నిధులతోనే విద్యా వ్యవస్థను బాగా చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మరింత ఈ నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగంను కేటాయించినా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఈ అరకొర నిధులతోనే విద్యా వ్యవస్థను డెవలప్ చేయాలన్నా, మౌలిక వస్తువులు కల్పించాలన్నా చాలా కష్టము. కాబట్టి ఒకసారి దీన్ని ఆలోచించి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.